హాయ్ అండి. వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. బీరకాయ తొక్క తీయకుండా బీరకాయ ఎండ్రాయిలు కూర చేద్దామండి. ఇదిగోండి ఎండ్రాయిలు ఒక పావు గంట నానబెట్టి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కుని మంచినీళ్ళతో ఇలా పక్కన పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ సరే. నూనె వేడెక్కిందండి. ముందు ఎండ్రాయిలు వేపుకోవాలి. ఎండ్రాయిలు కొంచెం వేగాలి. ఎండ్రాయిలు కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి, బీరకాయ తొక్కతో కోసుకున్నానండి. నారలు తీసి ఇలా కోసుకుంటే మీకు ఇందులోనే ఉంటుందండి. తొక్కలోనే ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి, ప్రోటీన్లు అవి ఉంటాయి. లేత బీరకాయలు అయితే ఇలా తొక్కలతో వండేసుకోవచ్చండి. కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ నారలన్నీ తీసేయన్నమాట. ఈ నారలన్నీ తీసేసి బీరకాయ ముక్కలు కోసుకుని వండుకుంటే అందులో ఉన్న మాకు ప్రోటీన్లు పోవు, పీచు పదార్థం అందులో ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా మంచిది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాదు, కొంచెం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. తొక్క తీయని బీరకాయ ముక్కలు మూత పెట్టుకుంటే బీరకాయలు మగ్గుతాయి. ఒకసారి కలుపుతామండి. కొన్ని వాటర్ వచ్చేసింది చూసారా? వాటర్ అంతా పోవాలి. స్పూన్ కారం నిండా, 1 స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి 1/2 స్పూను కలుపుకొని మూత పెట్టుకోవాలి. దాన్ని మగ్గిపోయింది. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే బీరకాయ ఎండ్రాయిలు కూర రెడీ. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. రెడీ ఎండ్రాయిలు బీరకాయ కూర. సువాసన అదిరిపోతుందండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.